చాగడం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు ఈరోజు కొంతమంది పెద్దలు నెల్లూరు మినర్వా హోటల్లో కలవటం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ సజెషన్స్, ఒపీనియన్స్ ఇవి తీసుకోవడం కొరకు అని చెప్పని ఒక సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ కొండ శేఖర్ రెడ్డి గారు, బీజేపీ మహిళా అధ్యక్షురాలు కందికట్ల రాజేశ్వరమ్మ గారు, జనసేన లీగల్ సెల్ అధ్యక్షులు చిరంజీవి గారు, టీడీపీ స్టేట్ కోఆర్డినేటర్ సుధాకర్ గారు, బలిజ టీచర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోటివేషనల్ స్పీకర్ నరసింహారెడ్డి గారు, ఆంజనేయ స్వామి గుడి చైర్మన్ సూరిశెట్టి గారు, అన్నమయ్య ప్రాజెక్టు డైరెక్టర్ వినోద్ గారు, వెలం నాయకులు హనుమంతరావు నాయుడు గారు, బాబు నాయుడు గారు, కృష్ణ చైతన్య గారు అండ్ మా ఏఓ కృష్ణ గారు, మా సిఇఓ గారు ఈరోజు రాలేకపోయారు. మా బిల్డింగ్ ఒకటి ఇనాగరేషన్ ఉంది, సిఇఓ సీతారాం నాయుడు గారు రాలేకపోయారు. వీళ్ళందరి సజెషన్స్ తీసుకోవటం జరిగింది. పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ గారు అండ్ సివిల్ హెడ్ వారు వచ్చి అడిగారు, పాలిటెక్నిక్ కాలేజ్ మొత్తం లీకేజ్ అవుతుంది, మొత్తం పెచ్చులు ఊడిపోతున్నాయి, దాన్ని రూఫ్ లీకేజ్ అరెస్ట్ చేయడానికి అయినా చేయండి అని. అది కూడా మేము పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఏఓ గారికి చెప్పడం జరిగింది. దాన్ని కూడా చేస్తాం. అలాగే ఒక హ్యాండిక్యాప్ ఒకరు వచ్చి 3-వీలర్ బైక్ లాంటిది మాకు ఏదైనా తీసిస్తే ప్రోగ్రామ్స్కి వెళ్ళడానికి బాగుంటుందని అడగటం జరిగింది. అది కూడా తప్పకుండా మేము పరిశీలించి ఇచ్చేస్తున్నాము. అలాగే ఏదైతే మన ట్రస్ట్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మన ఈ కార్యక్రమాలు చాలా వరకు తెలుసు అందరికీ. ఐ థింక్ 70% వరకు తెలుసు. ఇంకేదైనా 30% పీపుల్ ఎవరైనా ఉన్నా కానీ మేము ఎవరి దగ్గర కూడా మనీ తీసుకోవట్లేదు, ఇన్ షేప్ ఆఫ్ సర్వీస్ ఆర్ ఇన్ షేప్ ఆఫ్ డొనేషన్స్. సింగిల్గా నేను ఒక్కడనే పెడుతున్నాను కాబట్టి అందరూ కూడా వీటిని సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవడానికి మా క్యాంపస్ దగ్గరికి వస్తే మా సిఇఓ గారు ఉంటారు, ఏఓ గారు ఉంటారు, సీతారామనాయుడు గారు కానివ్వండి, కృష్ణ గారు కానివ్వండి, కలిస్తూ వాళ్ళు నాకు రికమెండ్ చేస్తారు. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇస్తున్నాము మొత్తము. తర్వాత ఫంక్షన్ హాల్ ఉన్నది, ఫంక్షన్ హాల్ ఫ్రీగా ఇస్తున్నాము, మ్యారేజ్ కానివ్వండి దేనికైనా కానీ. తర్వాత ఇవి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి కుట్టు మిషన్లు నేర్పిస్తున్నాము, డ్రైవింగ్ నేర్పిస్తున్నాము. డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఫ్రీగా ఇప్పిస్తున్నాను. అలాగే కుట్టు మిషన్ నేర్చుకున్న వాళ్ళకి బ్యాంక్ వాళ్ళతో టైప్ పెట్టుకొని మార్జిన్ మనీ మేము కట్టి మీరు ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోండి అని చెప్పనని కుట్టు మిషన్లు తీసిస్తున్నాము. అలాగే కంప్యూటర్ శిక్షణ నేర్పిస్తున్నాము. ఓన్లీ పెళ్లకూరులోనే కాదు, వెంకటగిరిలో పెట్టాము. వెంకటగిరిలో మగ్గం వర్క్ నేర్పించాము, మిషన్ వర్క్ నేర్పించాము, కంప్యూటర్ నేర్పించాము. అలాగే కాళహస్తిలో బ్రాంచ్ పెట్టాము. కాళహస్తి బ్రాంచ్లో కూడా సేమ్ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాము. ఈరోజు నాయుడుపేటలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది, నాయుడుపేట బ్రాంచ్. త్వరలో నెల్లూరులో కూడా ఒక బ్రాంచ్ పెట్టి ఇక్కడ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది డెవలప్ చేయాలని అనుకుంటున్నాము. తర్వాత పర్యావరణం గురించి మామిడి మొక్కలు, ప్రతి ఇంటికి మామిడి మొక్కలు ఆల్మోస్ట్ తిరుపతి జిల్లా కవర్ అయిపోవచ్చింది. మళ్ళీ నెల్లూరు జిల్లాలో కూడా మొక్కలు ప్రతి ఇంటింటికి ఒకటి కావాలంటే ఒకటి, 2 కావాలంటే 2 మొక్కలు ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ ఒక మొక్క ఉంటుంది మామిడి మొక్క. అది బోత్ వేస్, ఒకటి ఆక్సిజన్ బ్రహ్మాండంగా ఇస్తుంది. ఎందుకంటే మనం చూస్తుంటాం, మన ఇంటికి తోరణాలు కడుతుంటాం, అంటే మామిడి ఇదని అంటే ఏంటంటే ఎంతో మంచి మొక్క. అలాగే ఫ్రూట్స్ ఇస్తుంటుంది, సీజనల్ ఫ్రూట్స్. తర్వాత మేము సొంతంగా మొక్కలు నాటి, రోడ్ల వెంబట మొక్కలు నాటి ట్యాంకర్లు పెట్టి నేనే మెయింటైన్ చేసి చేస్తున్నాము. మన ఆర్గాన్స్ ఏంటంటే 80% కొలాప్స్ అయ్యేదాకా కూడా సింటమ్స్ అనేది చెప్పదు. అందుకని ముందే వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా శాంపిల్స్ తీసుకొని టెస్టులు చేసి వాళ్ళకి ఏదైనా డిసీజెస్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా చెప్తున్నాం. షుగర్ కానివ్వండి, క్రియాటిన్ కానివ్వండి, లివర్ ఫంక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి ముందే చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 45,000 టెస్టులు చేశాము. అవుట్ ఆఫ్ 45,000 5,000 దాకా అబ్నార్మల్ కేసెస్ వచ్చినాయి. ఈ 5,000 అబ్నార్మల్ కేసెస్లో ఒక 2,000 to 2,200 కేసెస్ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మేము కొత్తగా ఐడెంటిఫై చేసి చెప్పగలిగిన వాళ్ళు 2,800 మెంబర్స్ని మేము బిఫోర్ వాళ్ళకి మీకు ఈ డిసీజ్ రాబోతుంది, ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పగలిగినాం అని అంటే దానికి నేను చాలా సంతోషపడుతున్నాను.
2800 మందిని మనము ఎడ్యుకేట్ చేయగలిగాము, వాళ్ళని హాస్పిటల్స్ పంపించగలిగాము, వాళ్ళ ట్రీట్మెంట్ ఇప్పగలిగాము అని చెప్పినని ఇది. అలాగే అరవిందో ఐ హాస్పిటల్తో టైఅప్ అయ్యి వాళ్ళకి మేము ఎవ్రీ వీక్ 2 ఇవి పెట్టి సెంటర్స్ పెట్టి వచ్చిన వాళ్ళకి ఆన్ ఇన్ యావరేజ్ 200 to 250 మెంబర్స్ పేషెంట్స్ వస్తున్నారు. అందరికి టెస్టులు చేసి మందులు కావాల్సిన వాళ్ళకి మందులు ఫ్రీగా ఇస్తున్నాము, అద్దాలు కావాల్సిన వాళ్ళకి అద్దాలు ఫ్రీగా ఇస్తున్నాము. అలాగే సర్జరీ అవసరమైన వాళ్ళని అక్కడే బస్ ఎక్కించుకొని తిరుపతి తీసుకెళ్లి సర్జరీలు చేయించి మళ్ళీ బస్ ఎక్కించి తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటి దాకా మీన్స్ ఎక్కడైతే సెంటర్లో మేము పికప్ చేసుకుంటున్నామో ఆ సెంటర్లో మళ్ళీ దించుతున్నాము, మళ్ళీ రెగ్యులర్ టెస్ట్కి కూడా పంపిస్తున్నాము. అలా ఇప్పుడు మా దృష్టికి ఇప్పుడు ఈ రోజు కూడా పెద్దలు వీరందరూ కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఆ సజెషన్స్ అన్ని కూడా కన్సిడర్ చేసుకుంటూ ఇంకా ఏం చేయాలి ఏంటనేది కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ మా ట్రస్ట్ కాంపౌండ్ ఏదైతే ఉన్నదో ఒక 7 acres ల్యాండ్లో 7 బిట్స్ చేశాను. అవుట్ ఆఫ్ 7 బిట్స్లో 1 ఫంక్షన్ హాల్, 1 హెల్త్కి సంబంధించి, 1 స్కిల్ డెవలప్మెంట్, 1 మొక్కలు, ఇవన్నీ పర్యావరణం గురించి. అలాగా ఇప్పుడు 4 ఫిలప్ అయినాయి, ఇంకా 3 ఉన్నాయి. 3 కూడా ఇంకా సర్వీసెస్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో ఫ్యూ ఇయర్స్లో స్టార్ట్ చేసి ఇది ఎప్పటికీ నడిచేటట్టుగా దీనికి బ్యాక్ ఇన్కమ్ సోర్స్ కూడా క్రియేట్ చేయాలని చెప్పననే నా సంకల్పంతో ముందుకెళ్తున్నాను. దీంట్లో ముందుకెళ్ళి సక్సెస్ అవుతానని మీ అందరి పెద్దవారి అందరి ఆశీస్సులతో ముందుకెళ్తానని చెప్పనని మా శ్యామ్ బన్సల్ గారు కూడా మాకు ఎప్పుడు వెనకుండి నడిపిస్తుంటారు, ఎంకరేజ్ చేస్తుంటారు, సార్ మీరు ఇంకా చేయాలని చెప్పనని. ఇలాంటి వాళ్ళు మాకు అంతా అక్కడ హైదరాబాద్లో కానివ్వండి, అందరూ మా ఫ్రెండ్స్ అందరూ కూడా అఫ్ కోర్స్ ఇప్పుడు మాట ఇది మోర్ ఇంపార్టెంట్, మనీ కన్నా కూడా మాట. మీకెందుకు మేము ఉన్నామంటే చాలా ధైర్యం అనేది వస్తుంటుంది. అలా అనేటోళ్ళు నా వెనక చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కరిస్తాను. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇలా చేయాలని ఎందుకు? ఇన్స్పిరేషన్ చెప్పాలంటే యాక్చువల్గా మా మదరు మేము యాక్చువల్గా మిడిల్ క్లాస్ ఉన్నా కూడా మాకు ఒక ఆవు ఉంటే ఆవు దగ్గర పాలు తీస్తే పిల్లలకి ఇవ్వటం. తర్వాత ఆమె అంటే మా మదర్ వాళ్ళ ఫాదరు ఆయుర్వేద డాక్టర్. మా తాతయ్య దగ్గర నుంచి మందులు తీసుకొని ఇంటి దగ్గర పెట్టి మొత్తం అందరికి గ్రామంలో ఎవరికి బాగలేకున్నా కానీ లలితమ్మ మా పిల్లాడికి జ్వరం వచ్చింది, లేకపోతే మా పిల్లాడికి అదైంది, మా అమ్మాయికి ఎలా అయిందంటే మందులు ఇవ్వటం కానీ నా చిన్నప్పటి నుంచి కూడా అబ్జర్వేషన్ చేయటం అనేది ఒక ఇన్స్పిరేషన్ మా మదర్ అనే అనుకోవాలి. అలాగే మా గ్రామం నుంచి అప్పుడు బస్సులు లేకుండా చెంబేడు అని ఉంది, మా గ్రామం మీదకి వెళ్ళి నడుచుకొని వెళ్ళాలి. ఇది మన మెయిన్ రోడ్లో దిగి ఈవినింగ్ అయిందంటే పాములు అన్నీ ఉండేటి అప్పట్లో. అందుకని నైట్ టైం తిన్నుల మీద పడుకునేటోళ్ళు పోయేటోళ్ళు. రాత్రి ఈమె ఏదైనా ప్రిపేర్ చేసుకునేది ఏదైనా ఉంటే వాళ్ళకి పెట్టేసేసి మాకు పెడుతుండే, పిల్లలకి పెడుతుండే, వాళ్ళకి పెడుతుండే. మా మదర్ ఫాదర్ తినకుండా కూడా పడుకున్న రోజులు ఉన్నాయి. అంటే వాళ్ళు పిల్లలు కానీ వాళ్ళందరికీ పెట్టి అలా ఏంటంటే సిన్స్ బిగినింగ్ నుంచి కూడా మా మదర్ని అబ్జర్వేషన్ చేసి మా మదరే ఇన్స్పిరేషన్ యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి. తర్వాత సొసైటీ కూడా మనకి చాలా నేర్పిస్తుంటుంది. మదర్ అనేది ఫస్ట్, మదర్ ఫాదర్. దాని తర్వాత మనం బయటకు వెళ్ళినప్పుడు ఎన్నో చూస్తుంటాము. ఎక్కడెక్కడో తిరిగాను నేను యాక్చువల్గా. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో తిరుగుతూ ఉంటాం, మా బిజినెస్ అది కాబట్టి చూస్తూ ఉంటాము. అబ్జర్వేషన్లో ఎక్కువ ఇది మంచిది, ఇలా చేస్తే బాగుంటుంది, మనం ఎంతసేపు స్వార్థం ఏదో సంపాదించాం అని చెప్పననేది కాకుండా సంపాదించిన దాంట్లో కొంత పర్సంటేజ్ మనం 10 మందికి కూడా ఉపయోగపడితే వాళ్ళ ఫేస్లో చూసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మనీ ఎర్నింగ్స్ ఇస్ వన్ పార్ట్, బట్ ఇందాక వారు ఎవరో చెప్తున్నారు మనం ఖర్చు పెట్టడం అనేది కూడా ఒక ఆర్టే. నరసింహారెడ్డి గారు అన్నారు వారు.
మనం ఖర్చు పెట్టడంలో ఎదుటి వ్యక్తి దగ్గర ఫేస్ లో చూసిన ఇది కానివ్వండి, ఈరోజు మన పెద్దలందరూ చెప్పిన ఎందుకనంటే నేనుండేది హైదరాబాద్ కాబట్టి ఇక్కడ ఈరోజు వచ్చిన పెద్దలందరూ ఎక్కువ మేము చేసే సర్వీసెస్ ని వాళ్ళు ఎక్కువ అబ్జర్వేషన్ చేస్తుంటారు. వాళ్ళు చెప్పే దాన్ని బట్టి కానివ్వండి, అవి విన్నప్పుడు ఇంకొంచెం ఇంకా చేయాలి, ఇంకేమైనా సొసైటీ ఇంకా చేయగలిగితే బాగుండని చెప్పనని సంకల్పం అనేది వస్తుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం బావిలో నీళ్లు ఉన్నాయనుకోండి, ఒక సాచురేటెడ్ పాయింట్కి వచ్చి ఆగిపోతాయి. మనం తోడుతా ఉంటే ఊరుతా ఉంటాయి. అలాగే ఎప్పుడైతే మనం ఖర్చు పెట్టడం అనేది 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ఎప్పుడైతే చేస్తుంటామో, ఎప్పుడైతే ఖర్చు పెట్టడం అనేది స్టార్ట్ చేస్తామో, ఆటోమేటిక్గా విల్ థింక్ అబౌట్ ఇన్కమ్ సోర్స్ ఆల్సో. ఇది నేను ఎప్పుడు కూడా నమ్ముతాను. మనం 10 రూపాయలు ఖర్చు పెట్టాలి, ఇంకా పెట్టాలి, ఎంత పెట్టగలిగితే అంత పెట్టాలి. ఆటోమేటిక్గా మనం సోర్స్ గురించి ఆలోచిస్తాము. కాబట్టి ఇప్పటి వరకు కూడా నేను నా ఆలోచన విధానాలు సక్సెస్ అవుతూనే వచ్చినాయి. ఇంక ముందు కూడా అందరి సహకారంతో సక్సెస్ అవుతాయని చెప్పనని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.